హెచ్సీఏ చైర్మన్ జగన్ మోహన్ రావు వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఉప్పల్ స్టేడియాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నేతలు జగన్ మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ మోహన్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రావు ఐపీఎల్ టికెట్స్ బ్లాక్ చేసి మరిన్ని టికెట్లు కావాలని ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. జగన్ మోహన్ రావు ఒత్తిడి చేసి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తెలంగాణను వదిలి వెళ్లేలా చేస్తున్నారని, ఇదంతా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశమే అని విమర్శించారు. దీనిపై న్యాయ విచారణ చేయాలంటూ ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో జగన్ మోహన్ రావుపై కంప్లైంట్ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, మీనాక్షి, టికెట్ల వ్యవహారం సంబంధించి హెచ్ఏలో రగడ కొనసాగుతుంది. ఇప్పటికే హెచ్ఏ వైఖరిని నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముందు యూత్ కాంగ్రెస్ నాయకులు ఒకసారిగా ముట్టడి యత్నించారు. జగన్మోహన్ రావు డామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావు సంబంధించి న్యాయపరమైన విచారణ చేయాలనేది ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఉప్పల్ స్టేషన్ కి అయితే తరలించారు. వెంటనే జగన్మోహన్ రావు పైన తగిన విచారణ జరిపి కేసు నమోదు చేసి అతనికి సంబంధించిన న్యాయపరమైన విచారణ జారీ చేయాలనేది ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే హరీష్ రావు బినామీగా అయినటువంటి జగన్మోహన్ రావు ఐపీఎల్ టికెట్స్ అన్ని కూడా బ్లాక్ లో అమ్మకాలు చేపడుతున్నారు. ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలనే ఏదైతే ఎస్ఆర్ఎస్ పై ఒత్తిడి చేస్తున్నారనేది ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ నాయకులు అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. అందరినీ కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ.